ఇంకా లాస్ట్ వీడియోలో ఈ ఆనపకాయ చెట్లు ఉన్నాయి కదా, ఆనపకాయ చెట్లు మొత్తం తీసేసి ఇంకా వేరే చెట్లు వేయాలి. ఇప్పుడు బీరకాయ చెట్లు అవన్నీ మమ్మీ రిమూవ్ చేసేసింది. అవన్నీ తీసి ఇంకా వేరే చెట్లు వేయాలి. లాస్ట్ వీడియోలో మైదాకి ఒక్క ఆకు కూడా లేదు. ఇప్పుడు చూడండి మొత్తం ఫుల్ ఆకులు వచ్చేసినాయి దీనికి. దిస్ ఈజ్ మల్బరీ ఫ్రూట్స్. మా మిద్దె తోటలో కాసిన మల్బరీ అవి. ఈ మస్తు అవుతున్నాయి చెట్టుకి. ఇంత ముందుకు పార్ట్ 1లో చూపించిన కదా, అప్పుడు నేను ఈ చెట్టు చూపించినప్పుడు దీనికి ఒక్క పిందె లేకుండా, ఇప్పుడు ఆల్రెడీ అన్నీ అయినాయి దీనికి ఫ్రూట్స్. ఆ వీడియోలో చూపించమని ఈ వీడియోలో చూపిస్తున్న ప్లాంట్స్. నేను ఆ వీడియోలో మనం ఈ చెట్టు వరకు ఆగిపోయినాం కదా, నిమ్మకాయల చెట్టు వరకు ఆగిపోయినాం. మెయిన్ చెట్టు చూపిస్తా అని చెప్పినాం కదా, ఇదే ఆ మెయిన్ చెట్టు. డ్రాగన్ ఫ్రూట్ చాలా పెద్ద ఉంటుంది. ఒకేసారి 5-6 పిందెలు పడతాయి దీనికి. ఇదేం చెట్టు నాకు తెలియదు. ఇదేం చెట్టు మమ్మీ? ఇది ఇడుంది, పింక్ కలర్ విన్నాయి. ఇదేందో భలే ఉంది. ఇది ఏందో కరక్కాయలు ఆకకాయలు అంటే ఏందో. ఇది చట్నీ పెడతారంట దీంతో. ఇది చూసారు కదా, ఇది అంజీర్ చెట్టు. ఇవి ఇన్ని గానమైనాయి కదా. ఇవి నెక్స్ట్ వీడియోలో పండ్లు అయితే అప్పుడు చూపిస్తుంది. వేరే న్యాచురల్ ఉంటాయి ఇవి. ఇక్కడ కూడా ఇంకో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది. దీనికి ఈ తీగలు ఉంటాయి కదా, దీనికి ఇక్కడ కార్నర్కి వస్తాయి పిందె, మంచిగా వస్తుంది. కలర్ కూడా ఫుల్ ఉంటుంది. ఇక్కడ పైన ఇది మొత్తం చిక్కుడుకాయ చెట్టు, అక్కడ దొండకాయ చెట్టు ఉంది, ఇది టమాటా చెట్టు, ఇంకా బంతిపూలు కూడా చాలా అయినాయి లాస్ట్ టైంకి ఇప్పటికి. ఇది కాకరకాయ చెట్టు. దొండకాయలు అయితే అసలు నాన్ స్టాప్గా అయితేనే ఉంటుంది దీనికైతే. ఇంకా ఇవే లాస్ట్ ప్లాంట్స్. ఇదేంది మమ్మీ కుండలేసి కట్టేసినావు దీన్ని? మందారం అంటు పెట్టిందా? ఇదా? ఇవన్నీ లాస్ట్ టైం చూపించినప్పుడు మస్తు చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి లేవు, మొత్తం తినేసినాం మేము. ఇది కూడా మల్బరీయే కదా, ఇంకో ట్రీ కదా ఇది. అచ్చా, ఆ కొమ్మకేం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం చూడండి ఎట్లా అయిందో. ఇది ఆ కొమ్మ అంటూ చేస్తే ఇది పెద్ద చెట్టు తయారైంది. అంటూ చేస్తే దొండకాయ చెట్టు అయిపోయింది. దీన్ని మార్చాలేమో మళ్ళీ ఇప్పుడు. ఇదేం చల్లుతున్నావు మమ్మీ? స్ప్రే బాటిల్ వేస్తే డక్కలు ఇరుక్కుపోతుంది. మజ్జిగనా ఇది? మజ్జిగ చల్లితే ఏమవుతుంది? ఇది ఇంకో డ్రాగన్ చెట్టు. మమ్మీ అది అంటు పెట్టినట్టు ఏదో పెట్టేసింది. ఇది కూడా అవుతుంది. ఇది పెద్దగా అవుతుంది. ఇది పెద్దగా అయితే ఇది కూడా తీసుకోపోయి అట్లా పెద్ద దాని మీదకి ఏదో ఒక దానికి ఇట్లా లై చేసినామంటే దానికి కూడా పిందెలు వచ్చేస్తాయి. ఇట్లా ఈ గొల్ల తెంపి మనది మనం తీసుకొని వస్తుంటే ఆ కిక్కే వేరు. కొంచెమైనా సరే మనది మనం తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది. ఈ వీడియోకి ఇంతే. ఇంకా వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో ఫర్ ద అప్డేట్స్.
ఇంకా చాలా చెట్లు పెడతాం మేము. చెట్లు పెట్టే ప్రాసెస్లో మీరు కూడా ఇంక్లూడ్ ఉంటారని అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ అని చెప్పు మమ్మీ. సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఏంటది? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.